గ్లోరీ టు గాడ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 4వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అయినను యేసే బాప్తిసమీ లేదు కానీ ఆయన శిష్యులిస్తుండని. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మీరు సమయాన్ని కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రియులందరికీ, వేరు ప్రదేశాల్లో ఉండి చూస్తున్న వాళ్ళ టీవీ సెట్ల ద్వారా, అంతేకాకుండా యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రియులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం మీకు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉంది అనే విషయాలు మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం మీదే అనుకోండి, ఈ కార్యక్రమాన్ని మీరే ప్రమోట్ చేయండి, ఈ కార్యక్రమం కోసం మీరే ప్రార్థించండి. దీనికి ఎక్కువ వ్యూవర్స్ కావాలని కాదు, లేదా ఎక్కువ లైకులు చేయాలని కాదు, ఎక్కువ కామెంట్స్ పెట్టాలని కాదు, కానీ ఏ విధం చేతనైనను కొందరు పట్టబడాలి, కొందరు రక్షింపబడాలి, కొందరు బలపరచబడాలి, పరిచర్య విస్తరించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు కృపను బట్టి 843 మెసేజ్లు ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు. ఇప్పటి వరకు దేవుడు కావలసిన ఆర్థిక వనరులు సమకూర్చాడు. అందుని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. యెహోవా ఈరే మన పోషకుడు. ఏలియాను కాకుల ద్వారా పోషించిన దేవుడు, ఏలియాను విధవరాల ద్వారా పోషించిన దేవుడు, గుహలో ఉన్నటువంటి ప్రవక్తలని, గుహలో దాచబడిన ప్రవక్తల్ని ఓబద్యా ద్వారా పోషించిన దేవుడు, మన పోషకుడైనటువంటి దేవుడు, మన ప్రత్యక్ష పరోక్ష పోషకుడైనటువంటి మన ప్రభు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత ఎపిసోడ్లో నేను మీకు గుర్తు చేసిన విషయాలు మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. జస్ట్ రిమైండింగ్ అన్నమాట. ఏం చెప్పుకున్నాం, ఏం ఆలోచించాం, మీకేం అర్థమైంది, మీకేమైనా అర్థం కాకపోతే దయచేసి నన్ను సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. ఏమన్నా వివరణలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఎంత వివరణ ఇచ్చినా మీకు అర్థం కాలేదంటే నేనేం చేయలేను. నా ప్రయత్నం నేను చేస్తాను. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. నేను చెప్పింది కాబట్టి నేనే వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. నేనేదో కాపీ అండ్ పేస్ట్ లాగా ఎవరో ప్రసంగాలు తీసుకొచ్చి నేను చెప్పడం లేదు. నేను ప్రార్థిస్తూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ యోహాను సువార్త 4వ అధ్యాయం ధ్యానిస్తూ ఉన్నా. నేను దేవుడు నాకు అందులోంచి అనుగ్రహించిన తలంపుల్ని కాస్త ముందుకి వెనక్కి ఆ వచనానికి దాన్ని దీన్ని కంపేర్ చేస్తూ వేరు ట్రాన్స్లేషన్లోకి వెళ్తూ మూల భాషలోని పదాల్లోకి వెళ్తూ ఇలాగా నేను స్టడీ చేస్తున్నాను. ఈ స్టడీలోంచి దేవుడు నాకు బయలుపరిచిన సత్యాల్ని నేను మీకు తెలియజేస్తున్నాను. గత ఎపిసోడ్లో థియాలజీ ఆఫ్ జీసస్, యేసు యొక్క వేదాంతం, యేసు యొక్క దేవశాస్త్రం అనే దాని గురించి మనం ఆలోచించాం. యేసుకు సపరేట్గా ఏదో వేదాంతం ఉందని, యేసు వేదాంతం గురించో లేకపోతే దేవశాస్త్రం గురించో పుస్తకం రాశాడని కాదు దాని అర్థం. యేసు మాటల ద్వారా ఆయన వేదాంతం ఏమైంది, ఆయన థియాలజీ ఏమైంది అనే దాన్ని మనం అర్థం చేసుకున్నాం. సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోడెమస్తో మాట్లాడుతున్నప్పుడు ఫిలాసఫికల్గానో థియాలజికల్గానో మాట్లాడలేదు. అటువంటిప్పుడు ఈ స్త్రీతో ఎందుకు ఇలా థియాలజికల్గా మాట్లాడాడు? ఆమెకేం థియాలజీ తెలుసా ఏంటి? ఏదైనా థియాలజికల్ సెమినారీలో ఏమైనా స్టడీ చేసి వచ్చిందా అంటే అది లేదు. 2 భిన్నమైన థియాలజీస్ అక్కడ ఉన్నాయి. జూయిష్ థియాలజీ ఒకటి ఉంది, సమారిటన్ థియాలజీ ఉంది. జూయిష్ వర్షిప్ ఉంది, సమారిటన్ వర్షిప్ ఉంది. ఈ రెండిటికి అతీతమైన వర్షిప్ ఉంది, ఈ రెండిటికి అతీతమైన థియాలజీ ఉంది. యేసు చెప్పినట్టు మాట, దేవుని గురించినట్టు మాట నికోదేమస్ వివరించిన దానికన్నా ఎక్కువగా, శిష్యులు అర్థం చేసుకున్న దానికన్నా ఎక్కువగా, యూదులైన వాళ్ళు సమరైన వాళ్ళు అర్థం చేసుకున్న దానికన్నా ఎక్కువగా యేసు వివరించిన వాటి గురించి మనం గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. ఒకటి, దేవుడు ఆత్మ అని, దట్స్ హిస్ ఐడెంటిటీ అని, హీఈస్ అ స్పిరిట్ అని, హీఈస్ ఇన్విజిబుల్ అని, ఆయన అదృశ్యుడని, ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుందని, ఆత్మ అగాధ జలముల మీద అల్లాడాడని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. తర్వాత మనం ఆలోచించిన మాట, ఆయన ఆరాధనకు యోగ్యుడని, హీఈస్ వర్ది ఫర్ వర్షిప్, అవర్ వర్షిప్, ఏంజలిక్ వర్షిప్ అండ్ హ్యూమన్ వర్షిప్. ఆయన ఆరాధనకు యోగ్యుడని, ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడని. అంతేకాకుండా
మూడోదిగా దేవునికి ఒక ఆశ ఉందని. ఆశ ఏదో పెద్ద పెద్ద గుళ్ళు కట్టాలనో, లేకపోతే తన బిడ్డలైన వాళ్ళందరూ, తన సేవకులైన వాళ్ళందరూ పెద్ద పెద్ద మినిస్ట్రీ స్థాపించాలనో, విదేశాలకు వెళ్ళి విస్తారమైన డబ్బు సంపాదించుకోవాలని ఇవన్నీ కాదు. కానీ హిస్ డిజైర్ ఈజ్ టువర్డ్స్ ద వర్షిప్ ఆఫ్ హిస్ చిల్డ్రన్. మతాల పేరుతో వేరు వేరు భిన్నమైన ఆరాధనలు చేస్తున్నారు. ఆత్మ సంబంధమైన ఆరాధన చేయాలి. ఆయన వెతుకుచున్నాడు, కోరుచున్నాడు. అది గత ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయం. అంతేకాకుండా ఒక కాలం వస్తుంది, కాలాన్ని అనుమతిస్తున్నాడు, కొత్త కాలాన్ని అనుమతిస్తున్నాడు, ఆత్మలో ఆరాధించే కాలాన్ని అనుమతిస్తున్నాడు. హీ అలౌస్, హీ పర్మిట్స్. మారు మనసు పొందుటకు దానికి అవకాశం ఇచ్చి తిని, మారు మనసు పొందడానికి, ఆరాధించడానికి అన్నిటికీ అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశాల్ని మనం వినియోగించుకోవాలి. ఆయన అనుమతిస్తున్నప్పుడు ఆయన ఇచ్చిన అనుమతిని మనం అర్థం చేసుకోవాలి. అనుమతిని అర్థం చేసుకున్నప్పుడు ఆయన ఇచ్చిన అనుమతి ప్రకారం మనం ముందుకు సాగితే మనకు బహుమతి వస్తుంది. అనుమతిని మనం అర్థం చేసుకోకపోతే బహుమతి ఉండదు. నాలుగో విషయం, ఆయన అనుమతిని గురించి మనం ఆలోచించాం. గత దినాల్లో ఆయన పోతే పోనీ అన్నట్టుగా, టేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా ఉండొచ్చేమో, కానీ అంత్య దినాల్లో ఆయన సీరియస్గా ఉన్నాడు. సీరియస్గా ఉన్నాడంటే అనారోగ్యం తీవ్రతగా మారి అనారోగ్యం దెబ్బతినిందని కాదు దాని అర్థం. ఆయన సీరియస్గా ఉన్నాడంటే గంభీరంగా ఉన్నాడు. అంతటా అందరూ మారు మనసు పొందవాలని కోరుచున్నాడు. అనగా నిన్నటి వరకు లేకపోతే నేటి వరకు పోనీలే, పోతే పోనీలే. ఒక స్థాయి వచ్చినప్పుడు తల్లిదండ్రులు పోతే పోనీ పిల్లడు కదా అని అనుకుంటారు. తర్వాత ఆ పిల్ల చేష్టల్ని అనుమతించరు. రే ఏంటి నీ వయసు అంతా, ఏంటి పిల్ల చేష్టలు అంటారు. అప్పట్లో పిల్ల చేష్టలు చేస్తున్నప్పుడు వాళ్ళు ఆనందించారు. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ పిల్ల చేష్టలని ఆనందించలేరు. చాలే ఆపు, పిచ్చి మాటలు, పిల్లవాళ్ళలాగా, పిల్లవాడు అనుకుంటున్నావు ఏంటి అని అంటారు, గద్దిస్తారు. మనం పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాళ్ళలాగా ఆలోచించాం, పిల్లవాళ్ళలాగా మాట్లాడాం. కానీ ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయిపోయాం. వీఆర్ మెచ్యూర్డ్. అంటే చిన్నపిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారా ఏంటి అని అంటారేమో. మనం ఆత్మ సంబంధంగా చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా మనం ఎదుగుతున్నాం, పెద్దోళ్ళం అవుతున్నాం. ఇక మీదట చిన్నపిల్లలమై ఉండక గాలికి ఎగరగొట్టేటువంటి పొట్టు వలె ఎగిరిపడేటువంటి కెరటంలాగా, తరంగంలాగా అలాగా ఉండకుండా జాగ్రత్తగా ఉందాం అని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కాబట్టి గత ఎపిసోడ్లో ఆయన యొక్క అస్తిత్వం గురించి, ఆయన ఆరాధనకు యోగ్యమైన వాడని, అంతేకాకుండా ఆయన ఆశ ఏంటి, ఆయన మనసులో ఏముంది అనే దాని గురించి, అంతేకాకుండా మనం ఆలోచించిన ఆయన అనుమతిని గురించి. అనుమతించాడు, ఒక కాలాన్ని అనుమతిస్తున్నాడు. ఆయన సముఖంలో నుంచి రిఫ్రెషింగ్ టైమ్స్ వస్తాయి. అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయి, రిఫ్రెషింగ్ టైమ్స్ వస్తాయి. ఆ రిఫ్రెషింగ్ టైంలో దిస్ ఈస్ ద రిఫ్రెషింగ్ టైం, దిస్ ఇస్ ద వర్షిపింగ్ టైం, దిస్ ఈస్ ద రివైవల్ టైం, దిస్ ఈస్ ద రీఫార్మేషన్ టైం. సరే, దేవుని స్తోత్రం. వాటి గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఈ సమయంలో యోహాను సువార్త 4వ అధ్యాయము 3వ వచనము. యోహాను సువార్త 4వ అధ్యాయము 3వ వచనం. అయినను యేసే బాప్తిసం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. ఆయనను యేసే బాప్తిజం ఇవ్వలేదు కానీ ఆయన శిష్యులు బాప్తిజం ఇచ్చుచుండ్రి. ఇంగ్లీష్ బైబిల్లో టీపీటీ ట్రాన్స్లేషన్లో, ద ప్యాషన్ ట్రాన్స్లేషన్లో, బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో ఇది బ్రాకెట్లో ఉంచబడింది. 2వ వచనంలో చెప్పబడింది, ఆల్దో జీసస్ హిమ్సెల్ఫ్ డిడెంట్ బ్యాప్టైజ్ బట్ ఓన్లీ హిస్ డిసైపుల్స్. అనగా యేసు బాప్తిజం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు మాత్రమే ఇచ్చారు అని బాప్తిజం రాయబడింది. మాట చెప్పినప్పుడు నన్ను ఒకరిద్దరు అడిగిన ప్రశ్నను ఆధారంగా చేసుకొని ఈ ఎపిసోడ్ చేస్తున్నాను. మన టైటిల్ బాప్తిజం ఇవ్వని యేసు. అదేంటిది? బాప్తిజం ఇవ్వని యేసు ఏంటి? యేసే బాప్తిజం ఇవ్వలేదు, యేసు బాప్తిజం ఇవ్వలేదు, యేసే బాప్తిజం ఇవ్వలేదు అని రాయబడింది. బాప్తిజం ఇవ్వని యేసు. బాప్తిజం అంటే ఏ బాప్తిజం? నీటి బాప్తిజం ఇవ్వని యేసు. అంటే బాప్తిజాల్లో ఉన్నాయి, కొన్ని రకాలు ఉన్నాయి, వేరు వేరు బాప్తిజాల గురించి 7 విధాలైనటువంటి బాప్తిజాల గురించి ప్రస్తావన బైబిల్లో తీసుకొని రాబడింది.
యేసే బాప్తిజం ఇవ్వలేదు, ఆయన శిష్యులు ఇచ్చుచూ వచ్చారు. ఎందుకు యేసు బాప్తిజం ఇవ్వలేదు అనే క్వశ్చన్కి 4 ఆన్సర్స్ నేను మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఒక క్వశ్చన్కి 4 ఆన్సర్స్ అవసరమా? ఈ 4 ఆన్సర్ల వల్ల కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం లేదా అని అంటారేమో. అలాగని ఒక క్వశ్చన్కి ఒకే ఆన్సర్ ఉండాలని నియమం ఏం లేదు. కొన్నిసార్లు 2, 3 ఆన్సర్లు ఉండొచ్చు. ఇంకా మనం ఏదైనా డీప్గా ఆలోచించి దేవుడు ఇంకా ఏదైనా బయలుపరిస్తే ఒక 5వ ఆన్సర్, 6వ ఆన్సర్, 10 ఆన్సర్లు కూడా రావచ్చు. క్వశ్చన్ ఒకటే కావచ్చు, కానీ ఆన్సర్లు వేరుగా ఉండే అవకాశం ఉంది. యేసు ఎందుకు బాప్తిజం ఇవ్వలేదు? దీని వెనక పెద్ద మర్మం ఉందని కాదు. యేసు బాప్తిజం ఇవ్వలేడా అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట యోహాను సువార్త 3వ అధ్యాయము 22వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 3rd chapter verse 22. అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిజం ఇచ్చుచు. Then Jesus and his disciples left for a length of time into the Judean countryside where they baptized the people. అక్కడ రాయబడిన మాట, తర్వాత యేసు తన శిష్యులతో కూడా యూదా దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలం గడుపుచూ బాప్తిజం ఇచ్చుచుండెను. దే బ్యాప్టైజ్డ్ ద పీపుల్. ఆయన తర్జుమాలో కొద్దిగా క్లారిటీగా వివరణాత్మకంగా ఉంది. ఈ 2 మాటలు యోహాను సువార్త 4వ అధ్యాయము 3వ వచనము, యోహాను సువార్త 3వ అధ్యాయం 22వ వచనం మనం పోల్చి చూస్తే మనకు అర్థమైన మాట, యేసు ఇచ్చినటువంటి ఆ శిక్షణ, యేసు ఇచ్చిన ప్రోత్సాహం. హీ వాజ్ విత్ హిస్ డిసైపుల్స్ అండ్ హీ వాజ్ ట్రైనింగ్ దెమ్, హీ వాజ్ ఎంకరేజింగ్ దెమ్ టు గివ్ బ్యాప్టిజం. అనగా బాప్టిజం తీసుకోవడం, బ్యాప్టిజం ఇవ్వడం అనేది పెద్ద కష్టమైన పని అనో. దానికి కొన్ని క్లాసులు ఉంటాయి. దానికి క్లాస్ ఇచ్చేసి ఎలా ఇవ్వాలి, 3 సార్లు ముంచి ఇవ్వాలా, 7 సార్లు ముంచాలా, నీళ్లు చల్లివ్వాలి, వీటన్నిటి గురించి ఏదో స్పెషల్ క్లాస్ ఏదో ఇచ్చాడని కాదు. యోహాను సువార్త 1వ అధ్యాయములో యోహాను బాప్టిజం ఇస్తున్నాడు. అలాగని శిష్యుల దగ్గరికి కొంతమంది వచ్చినప్పుడు, యేసు దగ్గరికి వచ్చినప్పుడు, యేసు దగ్గరికి వస్తే యేసును బట్టి వచ్చారు కానీ శిష్యులను బట్టి రాలేదు. మీ దగ్గరే మేము బాప్తిజం తీసుకుంటాం, వాళ్ళ దగ్గర బాప్తిజం తీసుకోవడం ఏంటి అని అనుకోలేదు. కొంతమంది ఈ రోజుల్లో ఒక అభిప్రాయం, పెద్దోళ్ళ దగ్గర, పెద్ద దైవజనుల దగ్గర, అభిషక్తుల దగ్గరే బాప్తిజం తీసుకోవాలి అని. బాప్తిజం ఎవరి దగ్గర తీసుకున్నారు అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు. అమెరికా వాళ్ళ దగ్గర, ఆఫ్రికా వాళ్ళ దగ్గర, ఎవరి దగ్గర తీసుకున్నంత మాత్రం, ఆస్ట్రేలియా వాళ్ళ దగ్గర తీసుకున్నంత మాత్రం ఒరిగేది అంటూ ఏం లేదు. గుర్తుపెట్టుకోండి, ఎవరి దగ్గర బాప్తిజం తీసుకున్నావు అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు, కానీ నువ్వు బాప్తిజం ఎలా తీసుకున్నావు, బాప్తిజం తీసుకున్న తర్వాత ఎలా జీవిస్తున్నావు అనేది ఇంపార్టెంట్. దాన్ని వదిలేశారు. ఇప్పుడు మేము పలానోళ్ళ దగ్గర తీసుకున్నామండి బాప్తిజం సర్టిఫికేట్ ఇవన్నీ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. కానీ ఇంపార్టెంట్ అనేది వాట్ ఈజ్ యువర్ లైఫ్ ఆఫ్టర్ బ్యాప్టిజం. యువర్ పోస్ట్ బ్యాప్టిజమల్ లైఫ్ ఈజ్ ద ఇష్యూ, ఈజ్ ద మ్యాటర్. ఇట్ డస్ మ్యాటర్. అది ఇంపార్టెంట్ విషయం అండి. బాప్తిజం తర్వాత ఎలా జీవిస్తున్నావు? వాక్యధ్యానం ఉందా బాప్తిజం తర్వాత? బాప్తిజం తర్వాత ప్రార్థనా జీవితం ఉందా? బాప్తిజం తర్వాత ఆత్మలో ఎదుగుతున్న అనుభవం ఉందా? బాప్తిజం తర్వాత చర్చ్ మందిరానికి వెళ్తూ మందిరంలో పరిచర్య చేసే అనుభవం ఉంది. ఏం అనుభవాలు ఉన్నాయి? కొంతమంది బాప్తిజాలు తీసుకొని చెడిపోతున్నారు. అదే బాప్తిజం ఎవరిని చెడగొట్టడం లేదు. బాప్తిజం తీసుకొని ఏమాత్రం మార్పు కనిపించకుండా పాత విశ్వాసుల్లాగా పాత స్వభావాలతో జీవిస్తున్నారు. కొంతమంది బాప్తిజం తీసుకోవాలని సరదా, వాళ్ళు తీసుకుంటారు, వీళ్ళు తీసుకోండి, నేను తీసుకోకపోతే ఎలాగా. కొంతమంది బాప్తిజం అంటే వాయిదా వేయడం, ఇలాంటి విచిత్రమైన వ్యక్తిత్వాలు కలిగిన మనుషులు మన మధ్యలో ఉన్నారు. పాస్టర్లు బతిమలు ఆడుకోవాలి, అమ్మ తీసుకోండి అమ్మా, తీసుకోండి అమ్మా, బ్రదర్ తీసుకోవచ్చు కదా, సిస్టర్ తీసుకోవచ్చు కానీ బతిమలు ఆడుకోవాల్సి వస్తుంది. కానీ అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో ఒక నపుంసకుడు ఫిలిప్పును చూసాయా, అదిగో నీళ్లు, నాకు బాప్తిజం ఇవ్వకుండా నీకు అభ్యంతరం ఏంటి? వై డోంట్ యు గివ్ బాప్టిజం టు మీ? నాకు ఇవ్వ బాప్టిజం. నాకు బాప్తిజం ఇచ్చే అధికారం లేదండి. పెద్దోళ్ళు రావాలి, అపోస్తులు రావాలి, పేతురు, యోహాను వీళ్ళందరూ రావాలి, నేను ఇవ్వకూడదండి అలాగా అని అనలేదు. అయినా నువ్వు స్త్రీ కాదు, పురుషుడు కాదు, నువ్వు నపుంసకుడు, నీకు నేను బాప్తిజం ఇచ్చేదేంటి? స్త్రీలకు నేను బాప్తిజం ఇచ్చాను, పురుషులకు నేను బాప్తిజం ఇచ్చాను, నీలాంటి వాళ్ళకి బాప్తిజం ఇవ్వడం ఏంటి అని కానీ ఏమనలేదు. బాప్తిజం ఏమని అడిగాడు, ఇచ్చేసాడు. బాప్తిజం అనేది వాలంటరీ డెసిషన్ అంతవరకే, కానీ ఎవరో మన నెత్తి మీద
బలవంతంగా మన మీద రుద్దేటువంటి అభిప్రాయం కాదు బాప్టిజం. తీసుకోరా, ఇంకా బాప్తిజం తీసుకోరా. బాప్తిజం తీసుకుంటే ఏవో జరిగిపోతాయని కొంతమంది బాప్తిజం తీసుకుంటున్నారు. బాప్తిజం తీసుకుంటే అద్భుతాలు జరుగుతాయని, బాప్తిజం తీసుకుంటే ఏదో జరుగుతుంది. బాప్తిజం తీసుకుంటే ఏదో జరగవచ్చు, జరగకపోవచ్చు. అలాగని జరగలేదని చెప్పేసి మాటి మాటికి బాప్తిజం తీసుకోలేం కదా. బాప్తిజం ఒకసారి. కొంతమంది బోధకులు అక్కడక్కడ చేరి ఈ మధ్య కాలంలో ఇక్కడ మన నెల్లూరులో కూడా మీటింగ్ పెట్టిన వాళ్ళు వచ్చి మళ్ళీ రెండోసారి బాప్తిజం తీసుకోమంటున్నారట. ఇలా విచిత్రమైన గ్రూప్ లాగా ఉంది. ఒకసారి చాలు బాప్తిజం, దట్స్ ఎనఫ్. బాప్తిజం తర్వాత నీళ్ళలో మునిగి లేవడం వల్ల ఒకటికి ఏం ఒరిగేదంటూ ఏమీ లేదు. అలాగని బాప్తిజం తీసుకోకూడదని కాదు. బాప్తిజానికి నేను వ్యతిరేకిని కాదు. నేను చాలామందికి బాప్తిజం ఇచ్చాను. ప్రభు కృపను బట్టి 28 సంవత్సరాలు ఇంచుమించు వేల మందికి బాప్తిజం ఇచ్చాను నేను. కానీ బాప్టిజం అనేది ఇంపార్టెంట్. దాంట్లో ఉన్నటువంటి దాని మీనింగ్ అర్థం చేసుకోవాలి. ఆ లిటరల్ యాక్షన్కు ఉన్నటువంటి ఆ స్పిరిచువల్ మీనింగ్ దాన్ని అర్థం చేసుకోకుండా నీళ్ళలో మునిగితే పెనా నదిలోనో లేదా బాప్టిజం ట్యాంక్లోనో లేదా సముద్రంలో తీసుకుంటే, కొంతమంది సముద్రంలో తీసుకుంటే మంచిదని, కొంతమంది యోర్దాను నదిలో తీసుకుంటే మంచిదని. నువ్వు ఎక్కడ తీసుకున్నా ఏముంది? నువ్వు ఎక్కడ తీసుకున్నావు అనేది కూడా కాదు. బాప్టిజం తర్వాత నువ్వు ఎక్కడ ఎలా జీవిస్తున్నావు అనేది ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దయచేసి బాప్టిజం పేరుతో పాత రోజుల్లో ఇప్పటికి కూడా అక్కడక్కడ వివాదం ఉందనుకోండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం తీసుకోకూడదు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకోవాలి అని ఇలా రకరకాల వివాదాలు ఉన్నాయి. మనిషి వివాదాల్లోకి వెళ్తుంటాడు. అపవాది యొక్క పని ఇలా వివాదాల్లోకి నెట్టడం. అక్కడెక్కడ మీటింగ్లు జరిగినప్పుడు ప్రజలు వెళ్తున్నారు గుంపులు తిప్పులుగా, కుప్పలు తెప్పలుగా వెళ్ళి ఏం వింటున్నారో ఏంటో అర్థం కావడం లేదు. జాగ్రత్త, జాగ్రత్త. అంత్యదినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి, దుర్బోధలు ఉన్నాయి. మెలకు కలిగి ఉండండి, వాక్యాన్ని ఎరిగి ఉండండి, వాక్యాన్ని పరిశీలించండి. మా బోధ కఠినమైన బోధ అని కొంతమంది అతిశయం చెప్తున్నారు. కఠినమైన బోధ అయితే ఏంటి? ఎందుకు చేయమన్నారు వాక్యానికి విరుద్ధమైన బోధలు మిమ్మల్ని? యేసు బోధ కఠినమైన బోధ అని పిలువబడింది, ఓకే. యూదా మతాన్ని వ్యతిరేకించినటువంటి, యూదా మతానికి వ్యతిరేకంగా ఉన్న బోధ అనిపించింది. ఇప్పుడు వాక్యానికి కొత్త నిబంధనకు అనుగుణమైన బోధ చేయాలి. కానీ పరలోక రాజ్యం పోయే మార్గం మేము చూపిస్తామని కొంతమంది అంటున్నారట. పరలోక రాజ్యం పోయే మార్గం యేసు దగ్గరికి వస్తే నువ్వు పరలోక రాజ్యం వెళ్తావు. కొంతమంది రకరకాల బోధలు చేస్తున్నారు అక్కడక్కడ. దయచేసి గమనిద్దాం, జాగ్రత్త, జాగ్రత్త. ప్రతి మీటింగ్కి పరిగెత్తొద్దు, ప్రార్థన చేసి ఒక తీర్మానం తీసుకొని ముందుకెళ్ళండి. వెళ్దాం, సరదాగా వెళ్దాం, టైంపాస్ కోసం అని వెళ్ళి దుర్బోధల్లో చిక్కుకోవద్దని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. బాప్తిసం ఇవ్వని యేసు ఎందుకు బాప్తిసం ఇవ్వలేదు? ఒకటి, యేసు శిష్యులను ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో బాప్తిసం ఇవ్వలేదు. ఒకటి, ద రీజన్, ప్రాబబిలిటీ, మేబీ ఇట్ మైట్ బి. రెండో విషయం, యేసు ఎందుకు బాప్తిసం ఇవ్వలేదు అనేది పెద్ద ప్రాముఖ్యమైన విషయం కూడా కాదు. కానీ మన వాళ్ళు అడిగారు కాబట్టి నేను దానికి వివరణ ఇస్తున్నాను. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట చెప్పుకోవాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి ఉత్తరంలో, మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 17వ వచనంలో ఏమన్నాడో చూద్దాం. బాప్తిసమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా స్వార్థ ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. For the anointed one has sent me on a mission, not to see how many I could baptize, but to proclaim the good news. And I declare this message stripped of all philosophical arguments that empty the cross of its true power. For I trust in all sufficient cross of Christ alone. దేవుని స్తోత్రం. ఆయన చెప్తున్న మాటలు ఏం చెప్పాడంటే, పౌలు గారు, యేసు ప్రభు నన్ను బాప్తిసం ఇచ్చడానికి పంపించలేదు, మళ్ళీ దేనికి పంపించాడు? నిన్ను పంపించాడనే వాస్తవం కదా. పౌలుని పంపించాడనే వాస్తవం. దేనికి పంపించాడు? బాప్తిసం ఇవ్వడానికి పంపించలేదు. మరి దేనికి? ఫర్ వాట్ హీ హ్యాడ్ బీన్ సెంట్ టు ప్రొక్లైమ్ ద క్రాస్. యేసు ప్రభు యొక్క సిలువను గూర్చిన వార్తను ప్రకటించడానికి. అనగా దాని అర్థం, ఆ మిషన్ వర్క్తో పోలిస్తే బాప్టిజాలు ఇవ్వడం అనేది అంత ప్రాముఖ్యమైన విషయం కాదు. నేను బాప్తిజాలు వ్యతిరేకిస్తున్నాను, ఎవరు బాప్తిజం తీసుకోవద్దని పౌలు అనలేదు. ఆ ముందు వచనాల్లో మనం చదివితే
14, 15, 16 కలిసి ఉన్నాయి. ఐ థ్యాంక్ గాడ్, దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రం అంటున్నాడు. ఐ ఓన్లీ బ్యాప్టైజ్ 2 ఫ్రమ్ కొరింథీ, క్రిస్పస్ అండ్ గాయిస్. గాయు అనేవాడిని, క్రిస్పు అనేవాడికి బాప్టిజం ఇచ్చాను. అందరూ బట్టి నేను వేల మందికి ఇచ్చాను, అందరూ బట్టి గర్విస్తున్నాను, అతిశయిస్తున్నాను, నాది పెద్ద మినిస్ట్రీ అని చెప్పుకోలేదు. ఇంకా అంతేకాదు, సో నో వన్ కెన్ సే దట్ ఇన్ మై నేమ్ ఐ బ్యాప్టైజ్. మాకు పౌలు గారు బాప్టిజం ఇచ్చండి, పౌలు బాప్టిజం అంటే సామాన్యమైనది కాదు అని ఎవరు అనకూడదు. ఎస్, ఐ ఆల్సో బ్యాప్టైజ్ స్టీఫెనస్ అండ్ హిస్ ఫ్యామిలీ, అదర్ దాన్ ఐ డోంట్ రిమెంబర్ బ్యాప్టైజింగ్ ఇన్ ఎనీ వన్ ఎల్స్. ఎంతమందికి బాప్టిజం వచ్చి ఎందుకు నేను గుర్తుపెట్టుకోలేదు, ఇది ప్రాముఖ్యమైన విషయం కాదు. పౌలు గారు చెప్పిన మాటను ఆధారంగా చేసుకొని ద ప్రియారిటీ, యేసు ఇచ్చిన ప్రాధాన్యత, పరిచర్యలో యేసు ఇచ్చిన పిలుపు ప్రకారం, దేవుని యొక్క ప్రేరణ ప్రకారం ముందుకు వెళ్ళాడు. బాప్తిజం ఇవ్వని యేసు ఎందుకు బాప్తిజం ఇవ్వలేదంటే, నెంబర్ 1, యేసు శిష్యులను ప్రోత్సహించాలని యేసుకు శిక్షణలో భాగంగా వాళ్ళ చేత ఇప్పించాడు, కానీ ఆయన ఇవ్వలేదు. రెండోది, యేసు యొక్క ప్రాధాన్యత, పౌలుకు ప్రాధాన్యత ఉన్నట్టుగా, పౌలు ప్రయారిటైజ్ చేసినట్టుగా యేసు కూడా ప్రయారిటైజ్ చేశాడు. నేను కూడా పరిచర్యలో బాప్తిజం అనే దానికి పెద్ద ప్రాముఖ్యతనివ్వను, కానీ బాప్తిజం అవసరమే. గిడియన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ GFI అనేటువంటి సహవాసంలో ప్రతి సేవకుడు సంవత్సరానికి కనీసం 12 మందికైనా బాప్తిజం ఇచ్చిన అనుభవం ఉండాలి అనేది ఒక నియమం. కానీ ఎవరులేండి, కొంతమంది ఒక 5 మందికో, లేకపోతే 2కో, 3కో, 4కో. ప్రభు కృపను బట్టి నెల్లూరులోనే GFI లేదా గిడియన్ మిషన్ సహవాసంలోనే ఇక్కడ నెల్లూరులోను బాలుడిపాలెంలో అంతా కలిపి ఈ సంవత్సరం ఇప్పటివరకు ఈ 4 నెలల్లోపే సుమారు 15-16 మందికి బాప్తిజం ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు. 12 నెలలు కాబట్టి 12 కాపులు అనే ఉద్దేశంతో కనీసం 12 బాప్తిజాలు అనే నియమం పెట్టాం. దాన్ని పాటించని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఆ సక్సెస్ఫుల్ కాని వాళ్ళు, ఆ టార్గెట్ రీచ్ కానీ సేవకులు ఉన్నారు, దాంట్లోకి వెళ్ళలేదు. రెండో విషయం, యేసు ఇచ్చిన ప్రాధాన్యత దృష్ట్యా యేసు బాప్తిజానికి ప్రాధాన్యత ఇవ్వలేదు కనుక బాప్తిజం ఇవ్వలేదు. బాప్తిజం ప్రధానమైన విషయం కాదు అని కాదు, ప్రధానమైంది. కానీ యేసు దృష్టికి, యేసు పరిచర్య దృష్ట్యా అది పెద్ద ఇంపార్టెంట్ అయిన విషయం కాదు. మూడో విషయం, యోహాను సువార్త 1వ అధ్యాయము 33వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 33వ వచనం. నేను ఆయనను ఎరగనైతేనే గాని నీళ్లలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి నిలుచుట చూతువో ఆయన పరిశుద్ధాత్మలో బాప్తించువాడని నాతో చెప్పాను. But the one who sent me to baptize with water had told me, you will see the Spirit come down and stay on someone, on a man or Messiah. He will be the one I have sent to baptize with the Holy Spirit. యోహాను గారు నీటిలో బాప్తిజం ఇవ్వడానికి నియమించబడ్డారు. దట్స్ ఓకే. బాప్తిజం ఇచ్చి యోహాను చేసేది కరెక్ట్ కాదు, యోహాను బాప్తిజం ఇవ్వడం తప్పు అని అక్కడ ఆయన బోధించలేదు. కానీ ఆయన చెప్పినట్టు మాట ఏంటంటే, యోహాను నీళ్లతో బాప్తిజం ఇచ్చాడు, యేసు ఆత్మలో బాప్తిజం ఇస్తాడు. నీటి బాప్తిజం కన్నా ఇంపార్టెంట్ ఆత్మ బాప్తిజం. నీటి బాప్తిజం తీసుకొని ఆ ఒబీడియన్స్ చూపిస్తున్నప్పుడు విధేయులైన వారికి ఆత్మ బాప్తిజం, పరిశుద్ధాత్మ బాప్తిజం, అది బైబిల్లో రాయబడింది. ఫస్ట్ వాటర్ బాప్టిజం, లేదు అంటే ఫస్ట్ ఆత్మ బాప్తిజం పొందుకున్నటువంటి ఒక గుంపుని గురించి అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయంలో కొర్నేలు ఇంట్లో వాళ్ళు ముందు ఆత్మ బాప్తిజం, తర్వాత నీటి బాప్తిజం. వాడి ముందో వెనకో ఏదో జరిగింది అక్కడ. ఫస్ట్ వాటర్ బ్యాప్టిజం అండ్ నెక్స్ట్ హోలీ స్పిరిట్ కావచ్చు, లేదా ఫస్ట్ హోలీ స్పిరిట్ బ్యాప్టిజం నెక్స్ట్ వాటర్ బ్యాప్టిజం అనేది కొర్నేలియస్ ఇంట్లో జరిగింది. మూడో విషయము, యేసు తన పట్ల దేవుని చిత్తము, నీటి బాప్తిజం కాదు, ఆత్మ బాప్తిజం. యోహానే ప్రకటించాడు, ఆయన నీళ్ళలో కాదు, నేను నీళ్ళలో ఇస్తాను, ఆయన ఆత్మలో ఇస్తాను. నేను ఆత్మలో ఇవ్వలేను. ఐఎమ్ నాట్ మచ్ సుపీరియర్, ఐఎమ్ నాట్ స్పిరిచువల్ దాన్ జీసస్, జీసస్ ఈజ్ గ్రేటర్ దాన్ మీ అని చెప్పుకుంటున్న సందర్భం అది. ఆయన గుర్తించినటువంటి తండ్రి చిత్తం. ఇదేనికి కాదు, ఈ బేసిక్ థింగ్ కోసం కాదు, ఈ డీపర్ థింగ్ కోసం గాడ్ కాల్ మీ. ఫర్ బేసిక్ థింగ్ హీ కాల్డ్ హిస్ డిసైపుల్స్, ఫర్ డీపర్ థింగ్ హీ కాల్డ్ హిస్ సన్. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 12వ అధ్యాయము 50వ వచనం. అయితే నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను. ఎస్, బట్ ఫస్ట్ ఐ మస్ట్ బి ఇమ్మర్స్ ఇంటూ ద బ్యాప్టిజం ఆఫ్ గాడ్స్ జడ్జ్మెంట్.
బట్ ఐఎమ్ కన్స్యూమ్డ్ విత్ ప్యాషన్ యాజ్ ఐ వెయిట్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్. నేను పొందవలసిన బాప్తీసం ఒకటి ఉన్నది. యేసుప్రభు నెలలో బాప్తీసం పొందాడు, ఆయన మీద పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు, పరిశుద్ధాత్మ బాప్తీసం అయిపోయింది. ఇప్పుడు ఆయన అంటున్నాడు ఈ రెండు కాకుండా ఇంకోటి అంటున్నాడు, నేను పొందవలసిన బాప్తీసం ఒకటి ఉన్నది అన్నాడు. ఏం బాప్తీసం? ఇంకా ఆయనకి ఇదేనా పని? బాప్తీసాలు పొందుకుంటూ కూర్చోడమేనా? జాగ్రత్తగా ఆలోచించాలి మనం. ఆయన పొందవలసిన బాప్తీసం ఒకటి ఉంటుండగా ఈ బేసిక్ వాటి గురించి ఎంఫసైజ్ చేయడం ప్రాముఖ్యం కాదనుకున్నాడు. అనగా ఆయన పొందవలసిన అనుభవం మరొకటి ఉండగా ఎందుకు దీని మీద దృష్టి పెట్టాలి? హయ్యర్ వాటి మీద దృష్టి పెట్టాలి కానీ లోయర్ వాటి మీద ఎందుకు దృష్టి పెట్టాలి? కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు 4 విషయాలు. బాప్తిజం ఇవ్వని యేసు. ఒకటి, యేసు ఎందుకు బాప్తిజం ఇవ్వలేదంటే హీ వాంట్ టు ఎంకరేజ్ హిస్ డిసైపుల్స్. దట్స్ వై హీ అలౌడ్ హిస్ డిసైపుల్స్ టు బ్యాప్టైజ్. రెండో విషయము హిస్ ప్రియారిటీ, ఆయన యొక్క ప్రాధాన్యత చూడండి. ఆయన ప్రాధాన్యత ఏంటి అంటే బాప్తిజం కాదు కానీ బోధించడం ఆయన యొక్క ప్రాధాన్యత. అందుకని ఆయన బోధించిన వారికి బాప్తిజం ఇవ్వాలి. బాప్తిజం శిష్యులు ఇస్తున్నారు, ఆయన బోధించవచ్చు, ఇల్లు బాప్తిజం ఇవ్వచ్చు. మూడో విషయము ఆయన గుర్తించినటువంటి గాడ్స్ విల్ గుర్తించాడు. నాట్ వాటర్ బ్యాప్టిజం, స్పిరిట్ బ్యాప్టిజం. నాలుగో విషయం ఆయన పొందవలసినటువంటి ఒక బాప్తిజం ఉంది కాబట్టి ఆయన బాప్తిజము ఇవ్వడం అనే దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. దయచేసి తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకై మీకు వందనాలు. బాప్తిజం ఇవ్వని యేసు, నీటిలో బాప్తిజం కాకుండా ఆత్మలో బాప్తిజం ఇచ్చేవాడివని, యోహాను కన్నా గొప్ప స్నానికుడు అని, యు ఆర్ గ్రేటర్ బ్యాప్టైజర్ దాన్ జాన్ అని మేము తెలుసుకున్నాం. మా ప్రజలకు ప్రభువా నీటి బాప్తిజం మాత్రమే కాకుండా ఆత్మ బాప్తిజపు అనుభవంలోకి మీ ప్రజలు మీరు తీసుకున్నామని, మీ కార్యం జరిగించమని యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలపు ఎపిసోడ్లో కలుసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.